హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి అమెజాన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అమెజాన్ వాళ్ళు క్యాటలాగ్ అసిస్టెంట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వేరియస్ లొకేషన్స్కి హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, బాంబే, కోల్కతా, పూణే, చెన్నై లొకేషన్స్కి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, మరి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్. మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ ఇవి, క్యాటలాగ్ అసిస్టెంట్ పొజిషన్స్ ఇవి. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే అమెజాన్ ద కామన్ పాయింట్, ఎస్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని ఇచ్చారు. అంటే పర్టికులర్గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో మీరు డీల్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ప్రాబ్లమ్ అరైజ్ అయితే దాని రూట్ కాజ్ కనుక్కొని యూ నీడ్ టు ఐడెంటిఫై ది సొల్యూషన్ అండ్ మేక్ ష్యూర్ ఆ ప్రాబ్లం ఫ్యూచర్లో అరైజ్ కాకుండా ఉండాలి, ఆ ఇష్యూ ఫ్యూచర్లో అరైజ్ అవ్వద్దు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎస్పెషల్లీ షిఫ్ట్ టైమింగ్కి, ఓవర్ వర్క్ చేయడానికి అంటే ఎక్స్ట్రా వర్క్ చేయడానికి. స్పీక్, రైట్, రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అట్ అడ్వాన్స్డ్ లెవెల్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంఎస్ ఆఫీస్ మీద ప్రీవియస్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. సో వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మనకి డే టు డే టాస్క్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు కంప్లీట్గా అమెజాన్ ఆర్ఎస్పి అంటే ఈ రీటైల్ సిస్టమ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సపోర్ట్ టు బోత్ ద బయర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెండర్స్, అంటే ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళు మీరు యూ కెన్ సపోర్ట్ దమ్ ఇన్ ఎన్హాన్సింగ్ ది రీటైల్ సెలెక్షన్ ఆన్ అమెజాన్ ఆన్లైన్ క్యాటలాగ్ అని ఇచ్చారు. సో డే టు డే రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. సో కంప్లీట్గా ఏ వర్క్ కంప్లీట్ అయింది అదంతా కూడా మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ క్వాలిటీ పరంగా ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవాలి. నెసరీ థింగ్స్ని ఎస్కలేట్ చేయాలి టు ది అదర్ మేనేజర్స్ ఆర్ లీడ్, అంటే మీకంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఎస్కలేట్ చేయాలి ఇఫ్ ఎనీ క్వాలిటీ ఇష్యూస్ ఉంటే. ఇంటరాక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ బయర్స్ to accurately reflect the Amazon catalog for prices, product details and product related information. సో ఆబ్వియస్గా మనం ఏదైతే క్యాటలాగ్ చూస్తామో అమెజాన్ ఓపెన్ చేయగానే ఒక పర్టికులర్ వెండర్ది, పర్టికులర్ సప్లయర్ది, అవన్నీ వాటి మీద మనకి వర్క్ ఉంటుంది. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా, కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేవా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వ్యూయర్స్, ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది ఇవన్నీ లెర్న్ చేయడం, ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. లైక్ ఐఎమ్ వన్ ఆఫ్ ది, మా కంపెనీ ఏంటంటే వన్ ఆఫ్ ది సప్లయర్ అనమాట అమెజాన్లో. వన్ ఆఫ్ ది మాదొక షాప్ ఉంటుంది అమెజాన్లో. సో ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది మనకి ఆల్రెడీ అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది, వేర్ వీ కెన్ అప్లోడ్ ఎవ్రీథింగ్. మేబీ కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ ఇన్ యూకే బేస్డ్ క్లయింట్ కాబట్టి కొన్ని కండిషన్స్ కానివ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ వీ కెన్ ఈజీలీ లెర్న్ దీస్ థింగ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.